హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మనం ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. దానికోసం ప్యాన్లో ముందుగా 3.5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. అండ్ తర్వాత మనము ఇక్కడ ఒక పేస్ట్ వేస్తున్నాము. ఇదేంటంటే కొత్తిమీర, లవంగాలు, వెల్లుల్లి, అలాగే కొబ్బరి అవన్నీ కలిపి పేస్ట్గా చేసాము. ఈ పేస్ట్ వచ్చేసి 2 కేజీల చేపల పులుసుకి సరిపోతుంది. దీన్ని మనము బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. అండ్ మగ్గిన తర్వాత దీనిలోనే పసుపు ఒక చిటికెడు, అలాగే కారం 1 టీ స్పూను అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఇది వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. ఓన్లీ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. అండ్ సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు. అలాగే మగ్గిన తర్వాత దీనిలోనే చింతపండు పులుసు కూడా పిండుకోవాలి. చింతపండు ముందుగానే కడిగి బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకున్నాము. దాన్ని చింతపండు పులుసుని పిండుకున్నాం అన్నమాట. అండ్ ఒక 4 గ్లాసులు నీళ్లు పోయాలి. ఈ పులుసుని బాగా మరలించాలి. బాగా మరలింది అనుకున్న తర్వాత మనము బాగా కడిగి పెట్టుకున్న అంటే గళ్ళ ఉప్పు, అలాగే నిమ్మకాయతో కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో వేసుకోవాలి. మనం నీళ్లు ఎన్ని పోసుకోవాలంటే ఈ చేప ముక్కలన్నీ మునిగిపోయేదాకా పోసుకోవాలన్నమాట. అండ్ ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉండింది. అండ్ కొత్తిమీర వేసాం కాబట్టి బాగా గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. కొత్తిమీర, పసుపు కలిసి. అలాగే మనకి దీంట్లో 3-4 తలకాయలు కూడా కనిపిస్తాయి మీరు చూసినట్లయితే కనుక. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. బాయ్ బాయ్.